వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. And this morning we receive spirit of wisdom and revelation. ఈ కాలంలో ప్రభా జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను పొందుకొంచున్నాము. We receive spirit of knowledge and understanding. బుద్ధి వివేకం గల ఆత్మను పొందుకొంచున్నాము. We receive your word. ప్రభా మీ వాక్యమును పొందుకొంచున్నాము. We receive the spirit of truth to teach the word, reveal the word. వాక్యం బోధించడానికి, వాక్యం బయలుపరచడానికి మీ సత్య వాక్యమును తీసుకుంటున్నాము తండ్రి. Thanక్ you, Holy Spirit, you are here. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నందుకు మీకే వందనాలు. Helping us, teaching us your word. ప్రభా మీ వాక్యం బోధిస్తున్నందుకు మీకే వందనాలు. Thank you for healing and deliverance happening in our lives. మా జీవితాల్లో మీరు ఇస్తున్న స్వస్థతకై, విడుదలకై మీకే వందనాలు. Hallelujah. 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 Amen. Please be seated. Hallelujah. Hallelujah. We come to the last session of this 1 week deliverance clinic teaching program. మరి విడుదల క్లినిక్ కార్యక్రమానికి చివరి రోజు, చివరి సెషన్కి వచ్చినాం. I know God is working in our lives. దేవుడు మన జీవితంలో పని చేయించున్నాడని నాకు తెలుసు. And God is healing and delivering our life. మరి మన జీవితాన్ని స్వస్థపరిచి విడిపిస్తూ ఉన్నారు. And also God is transforming our life. మన జీవితాన్ని రూపాంతరపరచుచున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And I told you I started my ministry at the age of 17. 17 సంవత్సరాల వయసులో నా సేవ ప్రారంభించానని చెప్పాను. God has given me anointing to pray for many people, చాలా మందికి ప్రార్థించడానికి దేవుడు నాకు అభిషేకం ఇచ్చినారు. especially to cast out demons. మా దయ్యాలని పారదోలటానికి. That was my first ministry started. నా పరిచర్య మొదట్లో అలా ప్రారంభమైంది. Okay. But I have seen one thing in my deliverance ministry. ఇక విడుదల స్వస్థత పరిచర్యలో నేను ఒకటి చూశాను. That time ministry was not like this. మరి ఈ విధమైన పరిచర్య కాదప్పుడు. Just preaching one message. వాక్యం ప్రసంగించాలి. Then if anyone is there with demon influenced or possessed will manifest. మరి ఎవరైనా దయ్యాల చేత బంధింపబడి ఆ ప్రభావంతో ఉన్నవారు they ప్రత్యక్షపడతారు. get healing and deliverance. వారు స్వస్థత విడుదల పొందేవాళ్ళు. But I have noticed many ladies are not receiving healing. కానీ చాలా మంది స్త్రీలు స్వస్థత పొందకపోవటం నేను చూశాను. Not only ladies, even gents. పురుషులు కూడా. When I was there preaching, praying, the evil spirits which are in them started to manifest.
అయితే అక్కడి నుండి ప్రసంగించి ప్రార్థించినప్పుడు వారిలో ఉన్నటువంటి దురాత్మలు బయటికి వచ్చాయి, but not leaving them. కానీ వారిని విడిచిపెట్టడం లేదు. Then I thought, this is because of my lack of anointing. నేను అనుకున్నాను నాకు అభిషేకం తక్కువగా ఉంది అనుకున్నాను. Then I used to pray more, నేను ఎక్కువగా ప్రార్థించేవాడిని, fast more, ఉపవాసం ఎక్కువగా ఉండేవాడిని. but same thing is happening. కానీ అదే జరుగుతూ ఉండేది. It happened for a long period. చాలా కాలం అలా జరిగింది. Then God has given me clear understanding from the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ గ్రహింపుని దేవుడు నాకు ఇచ్చినారు. Why many are not receiving deliverance? ఎందుకని చాలా మంది విడుదల పొందుకోవటం లేదు? We have seen many root causes, right? చాలా మన మూల కారణాలు చూసాం. Another important reason, root cause I found, these people are not under authorities. అయితే ఇంకొక మూల కారణాన్ని నేను చూసింది ఏంటిది అని అంటే, ఆత్మీయ మూల కారణము అధికారుల కింద వారు ఉండరు, అధికారం కింద. I want to tell you about God's delegated authorities. దేవుడు నియమించినటువంటి ఆత్మీయ అధికారం గురించి, అధికారుల గురించి చెప్పాలనుకుంటున్నాను. God's delegated authorities and submission to authorities. అయితే దేవుడు నియమించినటువంటి అధికారులు అధికారం కింద ఎలా లోబడి ఉండాలనేది చెప్తాను. It's very important to understand, and also very, very important to sustain in your healing and deliverance. మీరు చాలా ప్రాముఖ్యమైనది ఇది. అర్థం చేసుకోవటమే కాదు, తెలుసుకోవటమే కాదు, ఈ యొక్క స్వస్థత విడుదలలో కొనసాగటానికి చాలా ప్రాముఖ్యమైనది ఇది. Amen. ఆమేన్. God's delegated authorities and submission to authorities. దేవుడు నియమించిన అధికారులు, ఆ అధికారులకి లోబడుట. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా you find one God's delegated authority. దేవుడు నియమించిన ఒక అధికారిని చూస్తావు. Find out the authorities and be submissive to that authority. అయితే అధికారి ఎవరో తెలుసుకొని వారికి లోబడి ఉండాలి. You will be blessed only when you are ready to be submissive to the authorities. ఆ అధికారులకు లోబడి ఉన్నప్పుడే మీరు దీవించబడతారు. Okay. Now, God has established 3 institutions on this earth. ఈ భూలోకంలో దేవుడు 3 ఇన్స్టిట్యూషన్స్, సంస్థలను పెట్టాడు. Amen. 3 very, very important institutions established by God on this earth. ఈ భూలోకంలో దేవుని చేత స్థాపింపబడినటువంటి 3 విభాగాలు లేదా సంస్థలు ఉన్నాయి. Number 1, మొదటిది the home. ఇల్లు. Okay. The home. ఇల్లు. There are many authorities are at home. ఇంట్లో చాలా అధికారములు ఉన్నాయి. Next one, second one, రెండవది the government. ప్రభుత్వము. The government. ప్రభుత్వము. And third one, మూడవది the church. సంఘము. The church. సంఘము. Home, ఇల్లు, government, ప్రభుత్వము, and the church. సంఘము. These are the 3 important institutions ఈ 3 established by God. దేవుని చేత స్థాపింపబడిన 3 ప్రాముఖ్యమైన సంస్థలు. I show you 1 or 2 scriptures concerning this one. వీటిని గురించి 2-3 వచనాలు చూపిస్తాను. Okay. Book of Romans chapter 13. We talk about the government, authorities in government. మరి ప్రభుత్వ అధికారం గురించి, అధికారుల గురించి మనం మొదట మాట్లాడుకుందాం. What Bible teaches. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం ఉపదేశిస్తుంది? Romans chapter 13. రోమీయులు 13వ అధ్యాయం. Okay. Let every soul be subject to the governing authorities. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. Very clear commandment. చాలా స్పష్టమైన ఆజ్ఞ. Every soul be subject to the governing authorities. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. You like or not like. నీకు నచ్చినా నచ్చకపోయినా, If you like or doesn't like, నచ్చినా నచ్చకపోయినా you have to be subjected to governing authorities. ఆ అధికారంకు లోబడి ఉండాలి. For there is no authority except from God. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.
And the authorities that exist are appointed by God. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. Every government and all other officers are appointed by God. ప్రతి అధికారులు ప్రభుత్వ కార్యాలయాలన్నీ దేవుని చేత స్థాపింపబడ్డాయి, నియమింపబడ్డాయి. Therefore, whoever resists the authority resists the ordinance of God. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. If you resist any authorities in the government, you resist against God's ordinance. ఏ ప్రభుత్వ అధికారమునైనా ఎదిరించినట్లయితే నువ్వు దేవుని నియమమును ఎదిరించుచున్నావు. And those who resist will bring judgment on themselves. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొంచున్నారు. Is it very serious? చాలా కఠినంగా ఉంది కదా. Is very serious? చాలా కఠినంగా ఉంది కదా. If you resist against God's ordinance, will bring judgment on you. దేవుని నియమమును ఎదిరిస్తే దేవుని తీర్పు శిక్షా విధి నువ్వు తెచ్చుకుంటున్నావు. That's why many people are under curse, under judgment. అందుకే చాలా మంది శిక్ష కింద, శాపం కింద ఉన్నారు. Sometimes you don't. Sometimes the government in your place is not in your favor. కొన్నిసార్లు మీ ప్రాంతంలో ప్రభుత్వము మీకు అనుకూలంగా ఉండదు. If that government is not following your ideologies and principles. మరి నీవు నియమించుకున్న సిద్ధాంతం గాని ఆలోచనలు గాని వారు వెంబడిస్తలేరు. The government is opposite to your ideologies and principles. నీ ఆలోచన విధానానికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నది ప్రభుత్వం. But you have to submiss. You have to be submissive to that authority. అయినా కూడా ఆ అధికారమునకు లోబడాల్సిందే. As a child of God, you need to pray for them. దేవుని పిల్లలుగా వారి కొరకు ప్రార్థించాలి. Maybe you don't like their ideologies. వారి యొక్క ఆలోచన విధానం మీకు నచ్చకపోవచ్చు. But God has appointed them. కానీ దేవుడు వారిని నియమించి ఉన్నారు. Maybe they are doing a lot of wrong things. వారు చాలా తప్పులు చేస్తుండొచ్చు. What you can do? నువ్వు అటు ఏం చేయాలను? You can pray. ప్రార్థించాలి. If you can talk. వారితో మాట్లాడాలి. But you have to be submissive to that authority. కానీ ఆ అధికారంనకు లోబడి ఉండాలి. I'm not saying that you have to accept all the wrongdoings of that government. వా ప్రభుత్వం చేసే ప్రతి తప్పులని అంగీకరించమని చెప్పడం లేదు. You can pray. నువ్వు ప్రార్థించాలి. You can talk. వారితో మాట్లాడాలి. But you cannot resist against God's delegated authority. కానీ దేవుని చేత నియమింపబడిన అధికారమును నువ్వు ఎదిరించడానికి లేదు. Hallelujah. హల్లెలూయా. Now we move to second institutions, that is home. రెండవది ఇల్లు, గృహము. Two important authorities are at home. ఇంట్లో రెండు ప్రాముఖ్యమైన అధికారములు ఉన్నాయి. The first one is the authority of the parent. మొదటిది తల్లిదండ్రుల అధికారం. Okay. We read book of Ephesians chapter 6. ఎఫెసీయులు 6వ అధ్యాయం. Parents' authority. తల్లిదండ్రుల అధికారం. Ephesians 6. ఎఫెసీయులు 6. Children, obey your parents in the Lord, for this is right. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. Honor your father and mother, which is the first commandment with promise. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, ఇది మొదటి ఆజ్ఞలలో మొదటిది. When God has given the 10 commandments, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు the first commandment given by a promise. వాగ్దానముతో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ, honor your parents. నీ తల్లిదండ్రులను సన్మానించు. I know those who are sitting here, all are children. మరి ఇక్కడ కూర్చున్న వారందరూ పిల్లలే. Maybe today you are 60-70 years old, that's all. ఈ రోజు 60-70 సంవత్సరాలు అంతవరకే. But you are children. మీరు పిల్లలే. Think about the way how you behaved with your parents. మీ తల్లిదండ్రులతో మీరు ఎలా ప్రవర్తించారో ఆలోచించండి. How many times you disobeyed them? వారికి ఎన్నిసార్లు అవిధేయులయ్యారు? How many times you rebelled against them? వారికి ఎన్నిసార్లు ఎదురు తిరిగారు? How many times you speak
very bad words against them. వారికి విరోధంగా చెడ్డ మాటలు ఎన్నిసార్లు పలికారు. Maybe they already passed away. వారు చనిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. But the things done కానీ చేసినవి still continue against your spiritual realm. నీ యొక్క ఆత్మీయ అంతస్తులు అవి ఇంకా కొనసాగుతున్నాయి. If some kind of wrong is coming to your mind, understanding, నీ యొక్క ఆలోచన విధానానికి ఏదైనా తప్పు వస్తున్నట్లయితే, the way how you treated your parents, నీ తల్లిదండ్రులను ఎలా నువ్వు స్పందించావు, the way you break their hearts, వారి హృదయాలని ఎలా విరగొట్టావు, if it is coming to your heart, అది నీ హృదయానికి గుర్తొస్తుంది. ask forgiveness to God. దేవుణ్ణి క్షమించమని అడుగు. If they are still alive, వారు ఇంకా బ్రతికి ఉంటే phone to them వారికి ఫోన్ చేయండి, or go and meet them, లేదా వారిని వెళ్ళి కలవండి, ask forgiveness వారిని క్షమాపణ అడగండి, and ask blessings from them. వారి నుంచి ఆశీర్వాదాలను కోరుకోండి. Never miss the blessings of parents. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఎప్పుడు తప్పిపోనివద్దు. I'm telling you, I'm advising you, please never miss the blessings of your parents. నేను చెప్పుచున్నాను, మీకు సలహా ఇస్తున్నాను, దయచేసి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలను ఎప్పుడు కూడా తప్పిపోనివ్వవద్దు. Have you heard the loud cry of Esau? ఏసావు ఎలా కేకలేసి ఏడ్చాడో తెలుసా? Appa, నానా, do you have only one blessing? నీ దగ్గర ఒక్కటే ఆశీర్వాదం ఉందా? Bless me too. నన్ను కూడా దీవించు. Still I can hear his voice. నేను ఇంకా ఆయన స్వరాన్ని వినగలుగుతున్నాను. Never miss. నువ్వు ఎప్పుడు తప్పిపోనివ్వద్దు. Sometimes your parents in their ignorance, కొన్నిసార్లు వారికి తెలియని తనంలో, in their ignorance, వారి తెలియని తనంలో, in their anger, వారి యొక్క కోపంలో, in their sin, లేదా వారి పాపంలో, they may utter curse upon you వారి నీ పైన శాపం పలుకుతుండొచ్చు. because of their ignorance. వారికి తెలియక That happens. అది జరుగుతుంది. But there's a healing and deliverance. కానీ స్వస్థత విడుదల ఉన్నది. Come to God. దేవుని దగ్గరికి రా, He will deliver you. ఆయన నీకు విడుదలనిస్తారు. Your deliverance in the name of Jesus. యేసు నామములో విడుదల. I know many parents. చాలా మంది తల్లిదండ్రులు తెలుసు. I know many grandparents. చాలా మంది ముత్తాతలు, మన తాతలు, అమ్మమ్మ, నానమ్మలు తెలుసు. They're very cruel. వారు చాలా కఠినంగా ఉండేవారు. Not loving the children. వారి పిల్లల్ని ప్రేమించలేదు. Hating the children. వారిని ద్వేషిస్తూ వచ్చారు. Cursing the children. పిల్లల్ని శపిస్తూ వచ్చారు. It happens, my dear. ఇది జరుగుతుంది. No, that has influence on your life. అవి మీపై ప్రభావం చూపిస్తుంది మీ జీవితంలో. Sometimes you may wonder why there is no progress in my life. ఎందుకు నా జీవితంలో అభివృద్ధి లేదు అని చాలా సార్లు ఆశ్చర్యపోతుండొచ్చు. I do business, I fail. నేను వ్యాపారం చేస్తున్నా నష్టపోతుంది. I go for education, I fail. చదువుకుపోతుంటే నష్టమే. I do ministry, I fail. పరిచర్య చేస్తున్నా నష్టమే. Maybe this is one reason. ఈ ఒక్క కారణమే అయి ఉండొచ్చు. If your parents are still alive, మీ తల్లిదండ్రులు ఇంకా బ్రతికుంటే go to them. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. If they utter curse against your life, ఒకవేళ వారిని జీవితానికి విరోధంగా శాపం పలికుంటే, if it is possible, ఒకవేళ సాధ్యమైతే make them to understand వారిని అర్థం చేసుకునేటట్టు చేయండి. and ask them to bless you. వారిని నిన్ను దీవించమని అడగండి. They will bless you. వాళ్ళు నిన్ను దీవిస్తారు. Hallelujah. హల్లెలూయా. Once again I tell you, never miss the blessings of your parents. మరొకసారి చెప్తున్నాను, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడు తప్పిపోనివద్దు. If you did wrong against them, ఒకవేళ వారికి విరోధంగా మీ తప్పు చేస్తే ask forgiveness. క్షమాపణ అడగండి. If your parents are already passed away, ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయి ఉన్నట్లయితే pray to God. దేవునికి ప్రార్థించు. If your parents are still existing but they are not taking care of you, అయితే తల్లిదండ్రులు బ్రతుకున్నారు కానీ నిన్ను చూసుకోవటం లేదు, don't worry. అయినా పర్లేదు. You have Father God in heaven. పరలోకంలో ఉన్న తండ్రి ఉన్నాడు. Come to the Father God. తండ్రి దేవుని దగ్గరికి రా. He will help you. ఆయన నీకు సాయం చేస్తాడు. Now, another important authority, ఇంకొక ప్రాముఖ్యమైన అధికారం, that is husband. భర్త. Now, here we have struggled to listen me. ఇది వినటానికి కష్టంగా ఉంటది. I have no time to explain, but listen. కానీ వివరించడానికి సమయం లేదు, కానీ వినండి. Every husbands, and tomorrow those are going to become husband, and every wives and the girls tomorrow are going to become a wife. Listen me carefully. Even small children also. అయితే ప్రతి భర్త
కాబోయే భర్తగా మారబోయే భర్తగా మారబోయే వ్యక్తి యవనస్తుడు, అలాగే ప్రతి భార్య కాబోయే భార్యగా మారబోతున్న యవనస్తురాళ్ళు, అలాగే చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా వినండి. Hallelujah. హల్లెలూయా. Ephesians 5, ఎఫెసీయులు 5వ అధ్యాయం 22 onwards. 22 నుంచి. God has appointed the husband as the head of the wife. దేవుడు భర్తను భార్యపై అధికారిగా ఉంచాడు. As the head. శిరస్సుగా. Head means authority. శిరస్సు అంటే అధికారి అని అర్థం. Not to rule over her. ఆమెని పరిపాలించడానికి కాదు. When you listen the term authority, you'll have a very different understanding. అయితే అధికారి అనంటే వేరే అర్థం వస్తుంది నీకు. Because authority is a very popular word in today's society. Everybody needs authority. ఇప్పుడు అది అధికారం అనేది సమాజంలో చాలా ఎక్కువగా వినపడుతున్నటువంటి పదం అది. But the authority given in the Bible has different meanings. కానీ పరిశుద్ధ గ్రంథంలో అధికారం ఇవ్వబడటం అనేది చాలా వేర్వేరు అర్థాలు ఉన్నాయి. First you understand that husband is God's delegated authority. మొదట నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్త భార్యపై దేవుని చేత నియమింపబడిన అధికారి లేదా శిరస్సు. I'm not talking about that person. నేను వ్యక్తిని గురించి మాట్లాడతలేను. Are you with me? ఇక్కడ ఉన్నారా? I'm not talking about the person. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడటం లేదు. But the authority entrusted by God, appointed by God over that person. దేవుడు ఆ వ్యక్తి పైన ఆ అధికారాన్ని నియమించి ఉన్నారు. Correct. If you are not able to submissive to your own husband, నీ సొంత భర్తకి మీరు లోబడకపోతే, if you're trying to rule over your husband, నీ భర్తపై అధికారం చెలాంచాలని పరిపాలించాలని చూస్తే, you wives bring a curse upon you, and that curse goes on to your generation. భార్యలారా మీపైకి శాపం తెచ్చుకోవటమే కాదు, అది తరానికి కూడా శాపాన్ని కొనసాగేటట్లు చేస్తున్నారు. I told you we have a special program called marriage workshop. అయితే మ్యారేజ్ వర్క్ షాప్ అని ప్రత్యేకమైన సదస్సు ఉంటుంది మాకు. I've seen many broken marriages. చాలా విరిగిన మన వివాహాలు చూశాను. Many divorce cases. చాలా విడాకులు. In all these cases, వీటన్నిటిలో కూడా, or in the majority of cases, చాలా ఎక్కువ వరకు I have found one particular reason. ప్రత్యేకంగా ఒక కారణం చూశాను. There is matriarchal family. తల్లి పెత్తనం చేసే కుటుంబాలు. See, God never designed a lady to rule over the house. ఇల్లుని పరిపాలించుటకు దేవుడు స్త్రీని నియమించలేదు. Never designed a woman to rule over the husband. భర్తపై పరిపాలించుటకు దేవుడు స్త్రీని నియమించలేదు. Then you may ask, if the husband is a passive man, not taking care of wife and children, what we do? మరి భర్త భార్య పిల్లలపైన బాధ్యత లేకుండా బాధ్యత రహితముగా ప్రవర్తిస్తే ఏం చేయాలని నువ్వు అడగొచ్చు. The wife should rise up and do everything. మరి భార్య లేచి అన్ని చేయాలి. Otherwise the family will be shattered. లేకపోతే కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. Clear? అర్థమైందా? No need of, after listening this word, no need of any guilty conscience. If you are a single mother, your husband is a passive man, passive husband, you have the full right to rise up and take care of your children and family. మరి అయితే నువ్వు భర్త లేకుండా విధవరాలుగా ఉండొచ్చు, లేకపోతే కానీ భర్త బాధ్యత తీసుకోకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుండొచ్చు, కానీ మీరు అన్ని తీసుకొని చేస్తుండొచ్చు. దాన్ని బట్టి ఇక్కడ వాక్యం విన్న తర్వాత మీరు అపరాధ భావం ఉండవలసిన అవసరం లేదు మీకు. Correct? You got my point? నేను చెప్పేది అర్థమైంది కదా? Never rule over that passive husband. కానీ ఆ బాధ్యత రహితంగా ఉన్న భర్తని పరిపాలించడానికి ప్రయత్నించొద్దు. I know he is very, very dangerous fellow, not taking responsibility. చాలా భయంకరుడు, బాధ్యత తీసుకోవటం లేడు. But now you are doing everything. నువ్వు అన్ని చేస్తున్నావు. So automatically you have a tendency to rule over the man. అయితే ఆ వ్యక్తిని పరిపాలించేటటువంటి స్వభావం దానంతట అదే వస్తుంది.
that brings curse upon you and your generation. ఒక్కవేళ గనుక అలా జరిగితే ఆ శాపం నీకు నీ తరం తర్వాత తరాలకు కూడా నువ్వు శాపాన్ని తీసుకుపోతున్నావు. Then you may ask, ladies may ask, Pastor, we have capacity, we have power to do everything. మీరు అనొచ్చు, స్త్రీలు మేము అన్ని చేయటానికి సామర్థ్యం కలిగి ఉన్నాం అని అనొచ్చు. Yes, you can rule over Telangana, తెలంగాణని మీరు పరిపాలించవచ్చు. to become the CM of Telangana. తెలంగాణకి ముఖ్యమంత్రిగా మారి You can become a collector, magistrate of your district. మీ జిల్లా కలెక్టర్ గా మీరు మారొచ్చు. No problem. పర్వాలేదు. You can become the Prime Minister of India. భారతదేశానికి మన ప్రధానమంత్రి కూడా కావచ్చు. You can rule over all the India. భారతదేశం అంతా పరిపాలించవచ్చు. But after coming to home, కానీ ఇంటికి వచ్చిన తర్వాత don't rule over your husband. నీ భర్తని నువ్వు పరిపాలించొద్దు. It's against the word of God. అది దేవుని వాక్యమునకు విరోధము. Is it clear? స్పష్టంగా ఉంది కదా, అర్థమైంది కదా? Am I making very clear to you? నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానా? Now I have seen why many ladies are not getting healed. ఎందుకని చాలా మంది స్త్రీలు స్వస్థత పొందలేకపోతున్నారు? I am praying, casting out demons. Demons are not going. నేను ప్రార్థిస్తున్నాను, దయ్యాలు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంటే వెళ్ళిపోవటం లేదు. First I thought it is my problem. మొదట నేను అనుకున్నా నా సమస్య అని. Later I understood this lady is not submissive to the authority of her husband. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ స్త్రీ తన భర్తకి లోబడి లేదు అని అర్థమైంది. Now not Santosh David, but Benihin comes and pray and casted the demons. Demons will not go. అయితే సంతోష్ డేవిడ్ పాస్టర్ మాత్రమే కాదు, బెనీన్ గారు వచ్చి ప్రార్థించినా కూడా ఆ దయ్యాలు పోవు. No, పోవు, will not go. పోనే పోవు. I think you got my point. మీకు నేను చెప్పింది అర్థమైంది Is it అనుకుంటా. clear? అర్థమైంది కదా? Many ladies are under curse. చాలా మంది స్త్రీలు శాపంలో ఉన్నారు. And listen all the authority figures. ఇక్కడ అధికారుల గురించి చూడండి. Why God has given you authority as a husband. భర్తగా నీకెందుకు దేవుడు అధికారం ఇస్తున్నాడు? I no time to show the scriptures. వాక్యాలు చూపించడానికి సమయం లేదు. Only points. కొన్ని పాయింట్స్ చెప్తాను. You have, why God has given you authority as a husband. భర్తగా నీకెందుకు అధికారం ఇస్తున్నాడు? Not to rule over your wife. నీ భార్యని పరిపాలించమని కాదు. But authority has lot of responsibilities and duties. ఆ అధికారానికి చాలా బాధ్యతలు చేయవలసినవి ఉన్నాయి. Husband is a model. For a husband, model is Jesus Christ. భర్త యేసుక్రీస్తుకి మాదిరిగా ఉంటున్నాడు. The model of a husband is Jesus Christ. యేసు మన భర్త యొక్క మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు. In everything, a husband should imitate Jesus Christ. భర్త ప్రతి విషయములో యేసుక్రీస్తుని అనుసరించాలి, చూపించాలి. Whatever things Christ did to the wife, did to the church, husband do to the wife. క్రీస్తు సంఘమైన తన వధువుకి ఏదైతే చేసి ఉన్నాడో అదే భర్త కూడా భార్యకి చేయాలి. That's what written in the book. అదే గ్రంథంలో రాయబడి ఉంది. All the husband look into Jesus. భర్తలందరూ యేసు ప్రభు వైపు చూడండి. He is the role model for you. ఆయనే మీకు మాదిరి అయి ఉన్నాడు. And whatever things Christ did to the church, husband must do to the wife. యేసు క్రీస్తు సంఘానికి ఏదైతే చేసి ఉన్నాడో భర్త భార్య విషయంలో కూడా అవన్నీ చేయాలి. Is it clear? అర్థమైందా? Is it okay? సరేనా? Even if not okay, it is the right teaching. మీకు ఓకే కాకపోయినా కూడా ఇదే సరైన ఉపదేశం. Hallelujah. హల్లెలూయా. First point. మొదటి పాయింట్. Everything you can read in this chapter 5:22 onwards. ఎఫెసీయులు 5వ అధ్యాయం 22 నుంచి చదవచ్చు. Everything is there. అక్కడ అన్ని రాయబడి ఉన్నాయి. I'm not reading. నేను చదవటం First లేదు. point. మొదటిది, Christ saved the church. క్రీస్తు సంఘమును రక్షించాడు. Gave himself for the church and to save her. ఆయన సంఘముకు తన్ను తాను అప్పగించుకొని రక్షించాడు. The same manner, అదే విధంగా husband should save his wife. అదే విధంగా భర్త కూడా భార్యని రక్షించాలి. Save her. ఆమెని రక్షించాలి, Preserve her. కాపాడాలి, Protect her కాపాడాలి from all kinds of physical and spiritual enemies. అన్ని రకాల భౌతికపరమైన ఆత్మీయపరమైన శత్రువుల నుంచి. As long as you live,
నువ్వు బ్రతికి ఉన్నంత వరకు you don't allow anyone to point his finger upon her. ఆమెని ఎవ్వరు వేలెత్తి చూపించని వద్దు నువ్వు. If I am there, I'll cut the finger. నేనుంటే ఈ వేలు కోసి పడేసా. If it is in-laws అత్తమామలైనా or any relatives, బంధువులు ఎవరైనా సరే, as long as you live, నువ్వు బ్రతికున్నంత వరకు don't allow them to touch, even speak one word against your wife. నీ భార్యకి విరోధంగా ఒక్క మాట మాట్లాడని వద్దు. It's very hard saying. Chala Who cha- can bear it? ఇది చాలా కష్టం. ఎవరు భరించగలరు? It's very hard saying, hard teaching, hard ఇది teaching. చాలా కఠినమైన బోధ. ఎవరు భరించగలరు? Who can bear it? ఎవరు భరించగలరు? If not, please don't marry. అట్లా చేయలేకపోతే పెళ్లి చేసుకోవద్దు. Then I can talk to Sharon. Are you married? నో. No. Where is another boy? జగన్. Jagan, you married? No. Praise God. So you're getting a right teaching before you marry. పెళ్లి కాకముందే మీకు మంచి బోధన దొరుకుతుంది. Second point, రెండవది, love your wife. నీ భార్యని ప్రేమించు. The way Christ loved the wife, loved the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా. There's no compromise. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. The way how Christ loved the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు He gave his life. ఆయన తన ప్రాణం ఇచ్చాడు. Same manner, అదే విధంగా husband should love the wife. భర్త కూడా భార్యని ప్రేమించాలి. Let me say something. దాన్ని According to the worldly teaching, లోక సిద్ధాంతం ప్రకారం love is an emotion. ఇక ప్రేమ అనేది ఒక ఉద్రేకమైంది. I agree with that. అది నేను ఒప్పుకుంటాను. But according to the word of God, కానీ దేవుని వాక్యానుసారంగా love is not only an emotion. అది ప్రేమ అనేది కేవలం ఉద్రేకమైందే కాదు. Love is a decision. ఇక ప్రేమ అనేది ఒక నిర్ణయము. Why? ఎందుకు? God said it. దేవుడు చెప్పాడు కాబట్టి I must love. నేను ప్రేమించవలసిందే. Even if I feel or not feel, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా I have to love. నేను ప్రేమించాలి. Because it is God said it. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇది. Now, if my wife is doing everything good to me, నా భార్య అంత మంచి నాకు చేసే, making good food for me, నాకు మంచి భోజనం వండి పెడితే, washing my నా clothes, బట్టలు ఉతికితే, doing massage for my leg, నా కాళ్ళ ఒత్తితే, now do everything to me, నాకు అన్ని చేసి పెడతాది. it's easy for me to love. చాలా సులభం ప్రేమించడం. But the moment she disobeys me, నాకు అవిధేయురాలైతే I feel the flow of love has been stopped. ఇక ప్రేమ ప్రవాహము ఆగిపోతుంది. Correct? అవునా? No more love. ప్రేమ లేదు ఇక. Why? ఎందుకని? My love is emotional love. నా ప్రేమ ఉద్రేకపూరితమైనది. Got my point? అర్థమైందా? But according to the word of God, love is not only an emotion, it's a decision. అయితే దేవుని వాక్యానుసారముగా కేవలం ప్రేమ అనేది మన ఉద్రేకపూరితమైనదే కాదు, ఒక నిర్ణయమైనది. I must love my wife anytime. నేను నా భార్యని ఏ విషయంలో అయినా ఏ సమయంలో అయినా ప్రేమించాలి. That's why God has given you authority. అందుకొరకే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. We go fast. త్వరగా వెళ్దాం. Thirdly, మూడోది, the way Jesus sanctified the church యేసు సంఘాన్ని పరిశుద్ధపరిచినట్లు and taking away every spot and wrinkle from her మచ్చ మడత తొలగించినట్లు and making her a glorious church. మహిమ సంఘముగా చేసినట్లు. That's what Christ is doing, right? క్రీస్తు అదే చేస్తున్నాడు కదా. Christ died for the church క్రీస్తు సంఘం కొరకు మరణించారు, and saved the church. సంఘాన్ని కాపాడారు. Now washing her with the word of God, దేవుని వాక్యంతో ఉతుకుతున్నాడు, removing every spot and wrinkle from her ప్రతి మచ్చ మడత తొలగించి వేస్తున్నాడు, and making her as a glorious church. మహిమ సంఘముగా మారుస్తున్నాడు. The same way అదే విధంగా husband should do to the wife. భర్త కూడా భార్య విషయంలో చేయాలి. When you received a wife, when you marry a woman, నీకు వివాహం అయితే
She had lot of problems, ఆమెకి చాలా సమస్యలు ఉంటాయి, lot of internal problem. లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి. She needs your prayer. ఆమెకి నీ ప్రార్థన అవసరం. You have to pray for her. నువ్వు ఆమె కొరకు ప్రార్థించాలి. Remove every spot and wrinkle from her. ఆమెలో ఉన్నటువంటి ప్రతి మచ్చ మడత తొలగించాలి. Sanctify her ఆమెని పరిశుద్ధపరచాలి. and make her as a glorious wife. ఆమెని మహిమ భార్యగా మార్చాలి. Last 27 years I'm doing this. నేను I'm in a great job. నేను గత 27 సంవత్సరాలుగా గొప్ప పని నేను చేస్తున్నాను. To sanctify her and make her as a glorious wife. I'm struggling like anything, my dear. ఆమెని మహిమ భార్యగా మార్చుటకు నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాను. And because of her high status of rejection, she failed to understand all my love. ఆమె ఎంతో తృణీకరింపబడుట వలన నా ప్రేమను ఆమె అర్థం చేసుకోవడానికి కష్టమైంది. She was not able to receive my love. ఆమె నా ప్రేమని తీసుకోలేకపోయింది. Every time she complains, you don't have love. ఓ ప్రతిసారి చెప్తా నీకు ప్రేమే లేదు. But not now. ఇప్పుడు కాదు, Now she understood. ఇప్పుడు ఆమెకు అర్థమైంది. Now she got the healing. ఆమెకు స్వస్థత వచ్చింది ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Now what I'm doing, నేను ఏం చేస్తున్నాను? I'm sanctifying her ఆమెని పరిశుద్ధపరుస్తున్నాను. and making her as a glorious wife. ఆమెని మహిమ భార్యగా మారుస్తున్నాను. You have no right to accuse your wife. నీ భార్యని దూషించడానికి నీకు అధికారం లేదు. You don't have this, you are not, you don't good for nothing. నువ్వు ఎందుకు పనికిరావు, నీ దగ్గర ఇది లేదు అది లేదు. Why God has given you such kind of wife to your hand? మరి నీ చేతుల్లో అటువంటి భార్యని నీ చేతుల్లో దేవుడు ఎందుకు ఇచ్చిండు? No, I know she has not a problem. ఆమెకి సమస్య ఉందని నాకు తెలుసు. But why God has given this wife to you? మరి ఈ భార్యని నీ చేతుల్లో ఎందుకు ఇచ్చాడు? To sanctify her ఆమెను completely. పూర్తిగా పరిశుద్ధపరచుటకు. Now the husbands are not at all looking at me. See, this side is so much enjoyment. They are just enjoying, laughing. Preach it, pastor. Preach it, pastor. భర్తలు అయితే నా వైపు చూడనే చూస్తలేరు కానీ This side is so gloomy. ఎంతో సంతోషంగా, So gloomy faces. ఇక్కడ అంతా బాధతో దుఃఖంతో ముఖం కనబడుతుంది. మీరేమో ఇటువైపు నుంచేమో అంత సంతోషంతో ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటున్నారు. Only one point given to them. Be submissive. వారికి No, I will conclude, then you understand. Next point, not yet completed. Next. అయిపోలేదు. తర్వాత పాయింట్, The way Christ, come on. The way Christ nourishes and cherishes the church, husband should nourish and cherish the wife. అయితే ఎలా సంఘాన్ని క్రీస్తు పోషించి నడిపిస్తున్నారో అదే విధముగా భార్యను కూడా పోషించి అన్ని విధాలుగా చూసుకోవాలి. Nourishes means to provide all her physical needs. మన ఆమెకు కావాల్సినటువంటి భౌతిక పరమైనటువంటి అవసరతలన్నీ కూడా తీర్చాలి. When your wife asks something, నీ భార్య ఏదైనా అడిగితే never say, I don't have. నా దగ్గర లేదు అని చెప్పొద్దు. From where I can get? నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? Then you fail. అప్పుడు నువ్వు ఓడిపోయినావు. You fail in your authority. నీ అధికారంలో ఓడిపోయినావు. No, you can say one beautiful thing. You can say one beautiful thing. ఒక అందమైనది చెప్పొచ్చు. Instead of saying no, లేదు అని I చెప్పడానికి don't బదులు, have. నా దగ్గర లేదు అని చెప్పడానికి బదులు Let us pray. మనం ప్రార్థన చేద్దాం. We need to learn technique also. God provides. God provides. I'm not joking. Because God is our provider. నేను జోక్ చేయటం లేదు. దేవుడే మనకు సమకూర్చువారు అయి ఉన్నారు. As an authority person, ఒక అధికారిగా when you say no, నువ్వు లేదు అని చెప్తే it has much impact. అది చాలా ప్రభావం చూపిస్తుంది. Please understand. దయచేసి As అర్థం an చేసుకో. authority person, ఒక అధికారిగా when you speak to your wife and children నీ భర్తకి నీ భార్యకి పిల్లలకి a negative word, ఏక వ్యతిరేకంగా మాట్లాడితే it has much impact. అది చాలా ప్రభావం చూపిస్తుంది. Because many times we are not recognizing our authority. వారు చాలా సార్లు మన అధికారాన్ని గుర్తించరు.
So better, instead of saying no, from where I can get it, I don't have, let us pray. నా God దగ్గర will లేదు provide. లేదు నా దగ్గర లేదు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనటానికి బదులు మనం ప్రార్థన చేద్దాం అనండి. God will provide. దేవుడు సమకూరుస్తాడు. Clear? Now అర్థమైంది కదా? second word, to cherish. ఇంకొకటి చెరిష్, పోషించాలి. What's the meaning cherishing? చెరిషింగ్ And I will explain. I will give an example, then you understand. నేను ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. It's not the exact word meaning we want. కరెక్ట్ పదం అయితే రాదు కానీ We don't need the exact word meaning here. ఇక్కడ ఆ మాట అర్థం అవసరం లేదు మనకి. Cherish your wife. What's the meaning? Cherish your wife. చెరిష్ భార్యని సంతోషం ఉత్సాహపరచడం. No, I will tell. Listen to me. You know how the mother used to pamper the 3 months old babe? 3 నెలల బిడ్డని తల్లి ఎట్లా ఎత్తుకొని జోగా లాలిస్తది. No need of no samrakshanam. లాలిస్తది, Pampering. లాలిస్తది. Correct. How the mother pampering a 3 months old babe. 3 నెలల బిడ్డని ఎలా తల్లి లాలిస్తూ ఉంటుందో That's what they need. అదే వారికి కావాలి. Your wife is demanding from you that kind of pampering. అటువంటి లాలింపుని నీ భార్య నీ నుంచి కోరుకుంటుంది. Am I right? అవునా? See? I know. I'm not telling the word meaning. నేను ఆ పదం యొక్క అర్థం చెప్పడం The లేదు. idea is here. Cherishing the wife. యొక్క భార్యని అలా లాలించాలి. Samrasham is, protection is there. సంరక్షణ ఉంది, Mother protects. తల్లి But more కాపాడుతుంది. than that, దానికంటే ఎక్కువగా pampering. అది మన లాలించటం. That's what they need. వారికి కావాల్సింది అదే. And God made them in that way to దేవుడు receive from you. వారిని దేవుడు ఆ విధంగా సృష్టించాడు నీ నుంచి పొందడానికి. If you don't give, someone else will give. నువ్వు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు. I'm sorry. క్షమించండి. If you don't give, someone else will give. That's all. నువ్వు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు. Okay. Now, fifth point. ఐదవది, Respect your wife. నీ భార్యకి గౌరవం ఇవ్వాలి. Bible says that they are weaker vessel. పరిశుద్ధ లేఖనం చెప్తుంది వారు బలహీన పాత్ర. In book of Peter. పేతురు గ్రంథంలో. So you need understanding to stay with them. వారితో ఉండటానికి వారిని అర్థం చేసుకోవాలా. You need wisdom to stay with your wife. నీ భార్యతో ఉండటానికి నీ జ్ఞానం కావాలా. Because they are weaker vessel. ఎందుకంటే వారు బలహీన పాత్ర. What's the meaning weaker vessel? బలహీన పాత్ర అంటే అర్థం ఏంటిది? No, they are not weaker vessel. వారు బలహీన పాత్ర కాదు. They're stronger than you and me. నీకంటే నాకంటే బలవంతులు. Think about a lady they're doing work from morning till evening. Can you do that one? మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్త్రీ చేసే పని నువ్వు చేయగలవా? No. చేయలేవు. If you challenge, నువ్వు సవాల్ చేస్తే I will come to your home and tell you wife to take 2 weeks week. నేను- 2 weeks leave and నేను- you take all the responsibility. Will you do? నేను ఛాలెంజ్ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి మీ భార్యతో చెప్తాను నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా, నువ్వు ఆ బాధ్యత తీసుకో 2 వారాలు, అప్పుడు చూద్దాం. Will you do? చేయగలుగుతావా? No. చేయలేవు. I'm very sharp person. I can do much work. But I tried, I failed. నేను చాలా షార్ప్ గా ఉంటా, అన్ని చేయగలుగుతా, కానీ నేను ప్రయత్నించి ఓడిపోయినా. You cannot. చేయలేవు. They are not weaker vessel. They are stronger than us. వారు బలహీనులు కాదు, మనకంటే బలవంతులు. What's the meaning? But what's the meaning of weaker vessel? కానీ ఇక్కడ చెప్పినటువంటి బలహీన పాత్ర అని ఎందుకు అంటున్నారు? Emotionally, they are weak. వాళ్ళు ఉద్రేకపరముగా బలహీనులు, But we are strong emotionally. కానీ ఉద్రేకపరంగా మనం బలవంతులం. Correct? అవునా? They're emotionally weak. వారు ఉద్రేకపరంగా బలహీనులు. Even if outside they shows that they have a lot of superiority complex and very strong, internally they are so weak. వారు బయటికి చూడటానికి అధికారిగా ఉన్నత వ్యక్తిగా ఉందాతనం చూపించినా కూడా లోపల మాత్రము బలహీనులు. And every month hormone changes happening in their body. వారి శరీరంలో ప్రతి నెల హార్మోనల్ మార్పులు జరుగుతుంటాయి. We need understanding about that. దాని గురించి కూడా అర్థం చేసుకోవాలా.
that brings much emotional churning, emotional changes in their life. అది వారిలో భావోద్రేకాలలో ఎంతో మార్పు తీసుకొస్తుంది Every month. ప్రతి నెల. But we don't know anything, but we have a stable emotions. కానీ మనకు మాత్రం ఇవన్నీ తెలియదు, ఒక స్థిరమైన ఉద్రేకాలు ఉంటాయి. No changes happen in our body. మన శరీరంలో ఏ విధమైన మార్పు ఉండదు. But this poor fellows suffering too much in every month, too much every month. మరి ప్రతి నెల వీరు మాత్రం బాధపడుతూనే ఉంటారు. Then during the pregnancy, ఇక గర్భ సమయంలో much hormonal changes happening in them. వారిలో హార్మోనల్ గా ఎంతో మార్పు వస్తుంటది. That changes their moods. వారి హావభావాలు కూడా మారిపోతాయి. They need much care from the husband. భర్త నుంచి వాళ్ళకి చాలా పోషణ లేదా శ్రద్ధ అవసరం, లాలన అవసరం. Are you getting my point? నేను చెప్పిన That's why అర్థమైందా? they need much cherishing. అందుకొరకే వారికి లాలన అవసరం, They need honor. వారికి గౌరవం అవసరం. You know, we demand, you should respect me. No. మనము నువ్వు నన్ను గౌరవించాలనటం కాదు. It's command to the husband. ఇది భర్తకి ఆజ్ఞ. Husband, respect your wife. భర్త నీ భార్యని గౌరవించు. Even if you love your wife, నీ భార్యని ప్రేమించినా there is no honor towards her. ఆమెకి గౌరవం లేకపోతే, You are not honoring your wife. నీ భార్యని గౌరవించటం లేదు, They fail to receive your love. నీ They ప్రేమని fail వారు to receive your love. వారు నీ ప్రేమని కూడా తీసుకోలేరు. That means the term honor is greater than the term love. అంటే ప్రేమ కంటే గౌరవము చాలా పెద్దది. Then you ask why many commandments to men, only husband. మరి భర్తలకే ఎందుకయ్యా ఇన్ని ఆజ్ఞలు? Let me tell wives. భార్యలతో చెప్తాను, You don't see this kind of person on this earth. ఇటువంటి వ్యక్తిని భూలోకంలో చూడలేం. Only Jesus. కేవలం యేసు ప్రభువే. The only perfect man who ever lived on this earth, that is Jesus of ఈ Nazareth. భూలోకం మీద ఒకరు ఎవరైనా పరిపూర్ణమైన వ్యక్తి, ఈ విధమైన వ్యక్తి బ్రతికాడు అంటే యేసు ప్రభువే. And every man lost his manhood because of sin. పాపమును బట్టి ప్రతి మానవుడు తన మన పురుషుడు పురుషత్వాన్ని పోగొట్టుకున్నాడు. We call us man, but there is no manhood. ఇక పురుషత్వం పురుషులు అని చెప్పుకున్నా కానీ పురుషత్వం లేదు, Completely broken. పూర్తిగా విరిగిపోయింది. But now we come to Christ. కానీ ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చినాం. Not only He saving us from eternal death. మనల్ని నిత్య మరణం నుంచి కాపాడటమే కాదు, Jesus is investing His manhood in us. ఆ యేసు ప్రభు ఆయన పురుషత్వాన్ని మనలో నింపుచున్నారు. As you grow up in the manhood of Christ Jesus, క్రీస్తు యేసులో పురుషత్వంలో ఎదుగుతుండగా you will become like Jesus. నువ్వు యేసులాగా మారతావు. And you become like a good husband and father. మంచి భర్తగా, మంచి తండ్రిగా మారతావు. So after going from this class, ఈ క్లాస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత don't start to jump upon your husband. మీ భర్తల మీద ఎగరొద్దు. According to this scripture, you have to do this. ఓ ఈ వాక్యానుసారంగా నువ్వు ఇట్లా చేయాలా, Pastor David taught us like this. పాస్టర్ డేవిడ్ గారు మాకు నేర్పించారు. Give time. సమయం ఇవ్వండి, Pray together. ఇద్దరు కలిసి ప్రార్థన God will చేయండి. transform. దేవుడు మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. God will change your life. దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. And why there is only one commandment to you wife? ఇక భార్యలారా మీకు ఎందుకు ఒకే ఒక ఆజ్ఞ, That's enough. అది చాలు. Be submissive. లోబడండి. If you are not submissive, మీరు లోబడకపోతే this husband cannot exercise all these blessings upon you. అయితే నువ్వు లోబడకపోతే ఈ ఆశీర్వాదాలన్నిటినీ నీ పైన అభ్యసించలేడు. If you violate the first commandment, నువ్వు మొదటి ఆజ్ఞకి అతిక్రమిస్తే, be submissive to your husband, నీ భర్తకు లోబడి ఉండు, then he will not, he is not able to take his responsibility. ఆయన తన బాధ్యత తీసుకోలేడు. Finally, we come to the church. చివరికి సంఘానికి వస్తున్నాం. I'm not going to explain anything. ఎక్కువ వివరించాను. God has appointed spiritual authorities in the church. దేవుడు సంఘములో ఆత్మీయ అధికారులను ఉంచాడు. Your pastor. మీ పాస్టర్ గారు. Maybe you have heard better teaching than that of your pastor. మీ పాస్టర్ కంటే అక్కడ వేరే కాడ మన మంచి బోధన వినొచ్చు. Now you hear from me. ఇక్కడ విన్నరు. But you are not under my spiritual authority.
కానీ నువ్వు మాత్రం ఆత్మీయ అధికారం క్రింద ఉండవు. Go back to your church. నీ సంఘానికి వెళ్ళు, Be submissive to your pastor. నీ పాస్టర్ కి లోబడి ఉండు. If you have no pastor, నీకు పాస్టర్ లేకపోతే, you think that Benny Hinn is your pastor, బెనీన్ మీ పాస్టర్ అనుకుంటే, Billy Graham is your pastor. బిల్లీగ్రామ్ మీ పాస్టర్ అనుకుంటే, The wrong understanding. అది తప్పు. You will be never blessed. నువ్వు దీవించబడలేవు. Oh, pastor, I am the member of Global Church. ఓ నీ గ్లోబల్ సంఘానికి సభ్యుణ్ణి, I am the member of Universal Church. యూనివర్సల్ సంఘానికి సభ్యుణ్ణి. Who is your pastor? నీ పాస్టర్ ఎవరు? Jesus is my pastor. యేసు ప్రభువే నా పాస్టర్. No, లేదు, he can't be your pastor. ఆయన నీ పాస్టర్ గా ఉండలేరు. Who's your pastor? నీ పాస్టర్ ఎవరు? Benny Hinn is my pastor. బెనీన్ నా పాస్టర్. Sorry. క్షమించండి, మన్నించండి. Be in a local church. ఒక లోకల్ సంఘంలో ఉండాలి. Maybe one average pastor. ఆయన యావరేజ్ గా ఉండొచ్చు పాస్టర్. If you know that God appointed, God appointed you to be in that church under that pastor's authority, be there. ఆ పాస్టర్ యొక్క అధికారం కింద ఆ సంఘంలో దేవుడు నిన్ను నియమించాడు అని అంటే నువ్వు అక్కడే ఉండు. Amen. ఆమేన్. Until God directs you, don't go away from that authority. దేవుడు నిన్ను నడిపించకుండా అక్కడి నుంచి ఆ అధికారం కింద నుంచి వెళ్ళిపోదు. If that church and pastor is going in a wrong path, surely you can come out of the church. అయితే ఒకవేళ ఈయనక ఆ కాపరి తప్పుడు మార్గంలో పోతుంటే, సంఘం కూడా తప్పుడు మార్గంలో పోతుంటే అప్పుడు బయటికి రావచ్చు. Okay, if God is giving you another mission and another ministry, another vision, you can come out of that church. మరి ఆ సంఘంలో నుంచి నువ్వు ఎప్పుడు బయటికి రావచ్చు అంటే, దేవుడు నీకు ఇంకొక దర్శనం ఇచ్చి, ఇంకొక పరిచర్యనిచ్చి, ఇంకొక మిషన్ ఇచ్చినట్లయితే నువ్వు రావచ్చు. But don't run away. కానీ పారిపోవద్దు. Sent by the church. సంఘము చేత పంపించబడాలి. I've seen people are doing such kind of foolish things. They're running away from the church. చాలా మంది సంఘం నుంచి పారిపోవడం చూస్తున్నాను. Running away from the spiritual authorities. అది ఆత్మీయ అధికారుల నుంచి పారిపోవడం చూస్తున్నాను. When you want to go from the church, నువ్వు సంఘం నుంచి పోవాలనుకుంటే, from that mission, ఆ యొక్క మిషన్ నుంచి tell the leader ఆ నాయకుడికి చెప్పు, and ask blessings. ఆశీర్వాదం అడుగు, Then you go. అప్పుడు వెళ్ళు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I'm going to pray for you for a few minutes. నీ కొన్ని నిమిషాలు మీ కొరకు ప్రార్థిస్తాను. And we conclude the session. మనం సెషన్ ని ముగిస్తాం. If you feel that you need a prayer, నీకు ప్రార్థన కావాలని నువ్వు అనుకుంటే, you feel that some kinds of curses are upon you, నీ పైన కొన్ని రకాల శాపాలు ఉన్నాయని నీకు అనిపిస్తే, from your parents, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, from spiritual authorities, ఆత్మీయ అధికారుల ద్వారా కావచ్చు, from authority of your family authorities like husband. కుటుంబ అధికారులు లేదా భర్తలాగా, If you feel that you need a prayer and healing and deliverance, now we are going to do that one. మనం మీకు స్వస్థత విడుదల కావాలి అని అంటే ఇప్పుడు మనం అది చేయబోతున్నాం. Shall we all stand up? మనందరం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో. If you have violated the God delegated authorities in this land, you'll ask forgiveness. ఈ దేశంలో దేవుడు నియమించిన ప్రభుత్వానికి విరోధంగా నువ్వు చేసి ఉన్నట్లయితే దేవుని క్షమాపణ అడుగు. Because it is said in the Bible, written clearly in the Bible, you will suffer judgment. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా రాయబడ్డది, నీవు శిక్షా విధి తెచ్చుకొనుచున్నావు. Because you are resisting against God's ordinance. ఎందుకంటే దేవుని నియమమును నువ్వు ఎదురిస్తున్నావు. Take few minutes. కొన్ని నిమిషాలు తీసుకో ప్రార్థనలో. And also you have violated the authorities of your parents. నీ తల్లిదండ్రుల అధికారాన్ని కూడా నువ్వు తృణీకరించి ఉండొచ్చు. You can ask forgiveness. క్షమాపణ అడుగు. If their curses are coming upon you, ఒకవేళ వారి శాపములు నీ మీదకి వస్తున్నట్లయితే, willfully, purposefully they accursed you, they spoke curses upon you, నీ పైన కావాలని శాపాలు పలికిండొచ్చు. you need healing and deliverance. నీకు స్వస్థత విడుదల అవసరమైనది. Already that happening upon you, because through this word and teaching God is setting you free. అయితే ఈ యొక్క ఉపదేశము ద్వారా దేవుడు నిన్ను స్వస్థత విడుదలనిస్తున్నారు నీకు. And wives, if you have violated God's commandment, భార్యలారా, మీరు దేవుని ఆజ్ఞకి అతిక్రమించినట్లయితే, opposing husband's authority, భర్త అధికారానికి వ్యతిరేకంగా, not able to, not ready to
be submissive to that authority. ఆ అధికారానికి లోబడటానికి ఇష్టపడకుండా ఉన్నట్లయితే A curse is upon you. నీ పైన శాపం ఉన్నది. Ask God forgiveness. దేవుడిని క్షమాపణ అడుగు. And go back to your home and ask forgiveness to your husband. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తని క్షమాపణ అడుగు. If you are resisted against your spiritual authorities, నీ ఆత్మీయ అధికారులను ఎదిరిస్తే, if they utter a curse upon you, ఒకవేళ వారి శాపం నీ మీద పలికినట్లయితే you need healing and deliverance. నీకు స్వస్థత విడుదల అవసరమైనది. You can search your heart and tell the Holy Spirit to reveal the things to pray right now. నువ్వు హృదయాన్ని పరిశీలించుకొని పరిశుద్ధాత్మతో చెప్పండి, నీ హృదయాన్ని బయలుపరచమని. Take few minutes in prayer. కొన్ని నిమిషాలు తీసుకో ప్రార్థనలో. And the healing and deliverance anointing is moving in the spiritual realm. స్వస్థత విడుదల అభిషేకం ఆత్మీయ మండలంలో ప్రయాణం చేస్తున్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah.